నో వే. ఇన్నాళ్ల నుంచి నేను బ్రేక్ డౌన్, మైక్రో డీటెయిల్స్ లాంటివి ఏదేదో చేస్తున్నాను, కానీ నా ప్రకారం ఇదే మొదటిసారి నేను ఇలా అనడం. ట్రైలర్ టీజర్ మొత్తం చూశాను, ఏం ఫీల్ అయ్యానో నాకు అర్థమవుతుంది, కానీ ఆఫ్టర్ వాచింగ్ మీకు దీని గురించి ఎలా చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఐ వాజ్ లైక్, ఏం చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు నాకు. ఐ డోంట్ హ్యావ్ సింగిల్ గ్రామ్ ఆఫ్ ఐడియా. ఈ ట్రైలర్ టీజర్ నాకు ఎలా అర్థమైంది, అది మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే దానికి ఐ హ్యావ్ నథింగ్, బట్ ఐల్ ట్రై మై బెస్ట్. కాబట్టి స్పాయిలర్ అలర్ట్. రావ్ బహదూర్ సినిమాకి సంబంధించి స్పాయిలర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ మే నాట్ బి, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ట్రైలర్ చూసిన వెంటనే అర్థమయ్యే ఫస్ట్ విషయం ఏంటంటే, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అండ్ ఇది పొగడత కాదు, కన్ఫ్యూషన్. మీలో కొందరికి చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లైక్ ఇది ఎందుకు ఇంత డిఫరెంట్ గా ఉంది, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే మీకు తెలుస్తుంది అది డిఫరెంట్ గా ఉందని, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి వేరే వాళ్ళకి చెప్పలేరు. ఐ మీన్ ఫరక్ ఏముంది, ఒక వేరే ట్రైలర్ కి ఈ ట్రైలర్ కి ఫరక్ ఏంటంటే నేను వివరించి ఫయ్యు. ఈ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో చుట్టూ ఉన్న మా ప్రపంచమే ఒక స్టోరీ టెల్లర్ లా ఉంటది. కేవలం ప్లాట్ ఆర్ డైలాగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా యూనిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం, హెవీగా డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ వాడుకోవడం, అండ్ క్రేజీ కెమెరా యాంగిల్స్ ఆల్రెడీ చూసాం. ఇలా సింబాలిజం, మ్యూజిక్, ఫీట్ అన్నిటికన్నా ముఖ్యమైనది సైలెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే ఇస్తాను, కానీ అది చూపించే ముందు నేను కంపేర్ చేయట్లేదు అలాంటి సినిమానే ఇది కూడా అని, కానీ ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ అ మూవీ కన్నడలో అవనే ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ అని. ಸರ್ ಒಂದು 7 ಅಡಿ ಇದು ನಮ್ಗೆ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. ಲೂಟಿ ಹುಡುಕ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅಗಿಬೇಕಲ್ಲ ಚಲನ. I love this movie from the core of my heart. Now back to రావ్ బహదూర్. నాట్ అ టీజర్ చూసినప్పుడు ఇలాంటి స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇంకా ఎక్కడ కూడా చూసున్నాను నేను. అదే అవనే శ్రీమన్నారాయణలో చూసానని చెప్తున్నా. ఈ సినిమాలో మీరు ఎక్కువ చూడబోయేది మ్యాజికల్ రియలిజం. అండ్ మ్యాజికల్ రియలిజం ఏంటంటే, సపోజ్ సినిమాలో ఒక రియాలిటీ, ఒక నిజాన్ని చూపిస్తారు, కానీ అది నిజం కాదు, సంథింగ్ మ్యాజికల్. బట్ ఒక నార్మల్ లైఫ్లో అలాంటి మ్యాజికల్ థింగ్ జరిగినా కూడా ఎవ్వరు దాన్ని క్వశ్చన్ చెయ్యరు. దాన్ని మ్యాజికల్ రియలిజం అంటాం. నాకు అర్థం కాలేదు సార్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ ఎగ్జాంపుల్. ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా పిండారి ఎదవా? 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా, వదలవు కదరా నువ్వు. ఇవి జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్, అండ్ వీటినే మ్యాజికల్ రియలిజం అని అంటాం. యాజ్ యూజువల్ యూ అండర్స్టూడ్ ద ఎమోషన్, బట్ యూ నెవర్ క్వశ్చన్డ్ ఇట్. దట్స్ వెరీ సింపుల్ ఆఫ్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా మ్యాజికల్ రియలిజంతో పాటు డార్క్ కామెడీ, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, మిస్టరీ, ఇన్ని డిఫరెంట్ జానరాలతో మన తెలుగులో సినిమా తీయడం, దట్ థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రౌడ్ థింగ్. అండ్ దిస్ ఇస్ సినిమా అట్ ఇట్స్ హైయెస్ట్ ఫార్మ్. మీరు ట్రైలర్ చూసుంటే బాబ్ నేరేషన్తో నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ తర్వాత దిస్ హ్యాపెన్స్. GND proudly presents from the director of Care of Kanchanapur, Satyadev N. ఒక నెరేషన్ నుంచి అగైన్ వి గో టు దట్ షిఫ్ట్ అవ్వడం. అంటే టిపికల్గా ట్రైలర్లో వాయిస్ ఓవర్స్ ఎలా ఉంటాయి, ఫ్లోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక హై పాయింట్ ఆఫ్ ట్రైలర్లో ఆపేస్తారు, లైక్ దిస్. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. దీని టెక్నికల్ టర్మ్స్ లో వాయిస్ ఆఫ్ గాడ్ అని అంటారు. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇది చూడండి, మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా రావ్ బహదూర్. దీన్ని బిల్లింగ్ నెరేషన్ ఆర్ కాల్ టు యాక్షన్ అని అంటాం. ఎగ్జాంపుల్ కావాలంటే ఓన్లీ హాలీవుడ్ ట్రైలర్స్ లోనే ఉంటాయి, ఇండియన్ సినిమా ట్రైలర్స్ లో ఇలాంటివి ఉండవు. July 31st tickets on sale now. అండ్ రావ్ బహదూర్ ట్రైలర్ లో ఇది చూసినప్పుడు కొంచెం కొత్తదనం ఫీల్ అయింది. మీ దగ్గరలోని థియేటర్లలో జూలై 3 నుండి. అందుకనే చెప్పాలనిపించింది. అండ్ ఇప్పటి వరకు నేను మీకు ఏదైతే చెప్పుకుంటూ వచ్చానో, ట్రైలర్ చూసిన వెంటనే నేనేం ఫీల్ అయ్యాను అది మీరు ఫీల్ అయ్యేలా చెయ్యాలి అనే చెప్పాను అనమాట. ఓకే, క్లియర్? లైక్ చేసుకోండి, చెప్తా. షేర్, వీడియోకి లైక్ అండ్ కమెంట్. ట్రైలర్ స్టార్టింగ్లోనే ఈ పురుగుని చూపిస్తారు. ఇది చాలా చోట్ల ఉంటుంది, ఈవెన్ టైటిల్లో కూడా ఉంటుంది. దీని పేరు టాప్సన్ ఫ్లై. అండ్ ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో ఎందుకు వెంకటేష్ మహా ప్రత్యేకంగా ఈ పురుగుని సెలెక్ట్ చేసుకున్నాడో ఏంటో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్, బట్ దిస్ పురుగు హ్యావ్ సమ్ యూనిక్ ఫీచర్స్. ఫస్ట్ థింగ్, దీన్ని చూసిన వెంటనే బాడీ స్క్రీన్ షాట్ తీసేసుకుంటుంది. అలాంటి వింత క్రియేచర్, లైక్ ఆ హార్న్స్, బాడీ షేప్ చాలా వింతగా ఉంటుంది. బట్ ఇవి హార్మ్లెస్, ఏం చెయ్యవు. అండ్ మెయిన్ థింగ్, ఇవి లార్వాగా ఉన్నప్పుడు భూమి లోపలే వాటర్ సోర్స్ దగ్గర 5 years ఉంటాయంట. అలా ఉండి ఇలా మన్ను లోపల నుంచి బయటకు వస్తాయి అడల్ట్హుడ్ లో. అండ్ క్రేజియస్ట్ థింగ్, ఇలా బయట వచ్చిన 1 week లోపల చచ్చిపోతాయి, ముస్లోల్లో అయిపోయి చచ్చిపోతాయి. అది ఈ పుగురు స్పెషాలిటీ. దే స్పెండ్ ఇయర్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ అ లైఫ్ దట్ లాస్ట్ ఓన్లీ 1 week.
సో మెటాఫర్ ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు, బట్ ఇది ఈ పురుగు గురించి ఎక్స్ప్లెనేషన్. అండ్ ఆ తర్వాత భువనాలయం, నథింగ్ మచ్ టు టెల్ బట్ క్రియేటివిటీ. అంటే లైక్ భువనాలయం విచ్ రిప్రజెంట్స్ ఎర్త్, ఇలానే ఈ విలేజ్ పేరు గ్యాలక్సీ అండ్ ఈ ఊరి పేరు యూనివర్స్ కైండ్ ఆఫ్ సంథింగ్ ఇలాంటివి ఉండొచ్చు. కానీ ఇక్కడ డైలాగ్ వినండి, మీకు సంస్కృతిగా చెప్పిన అతను 4 నెలలకి నీకు బతకలేదు. విచ్ ఆల్రెడీ ప్రూవ్స్ ఒక మిరాకిల్ ఆల్రెడీ జరిగిపోయింది అనేది. అండ్ మిరాకిల్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. అండ్ ఆ తర్వాత దిస్ ఈజ్ హిమ్ ఫస్ట్ టైం వేకింగ్ అప్ యాజ్ రావ్ బహదూర్ అనుకుంటా. మేబీ ఐ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్, ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ఏమున్నాయో ఇది రియల్ ఆర్ ఇతని ఇమాజినేషనా తెలదు. తీరి అలానే చాలాసార్లు ఈ వాల్స్ తిరగడం ఆ రూమ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ తిరగడం చూడొచ్చు. అండ్ దీని గురించి కూడా చెప్తా, కొద్ది సమయంలో చెప్తా. తర్వాత ఈ షాట్లో రామప్పని ఆ రాజుల కాలం వాళ్ళు బెడ్ వరకు ఎత్తుకెళ్తూ ఉంటారు. ఇఫ్ యూ లుక్ హియర్, ఇక్కడ విజయ్ సేతు ఐ మీన్ మహాని చూడొచ్చు. అండ్ దెన్ దిస్ కిడ్ కమింగ్ అవుట్ ఫీల్స్ లైక్ ఏదో మిర్రర్ నుంచి బయట వస్తున్నాడు ఆల్ ఆఫ్ అ సడన్ అని. కానీ ఇట్ ఈస్ అ పెయింటింగ్, ఆ వాల్లో ఉన్న పెయింటింగ్ నుంచి బయట వచ్చేస్తున్నాడు. ఒకప్పుడు నా ప్రపంచం కూడా చాలా విశాలంగా ఉండేది. అండ్ ఈ డైలాగ్స్ తర్వాత కొన్ని స్నాప్స్లో వీసీ రామప్ప బికమింగ్ ఆర్బీ. జస్ట్ ఆ డౌట్ క్యూరియాసిటీ వల్ల రామప్ప అనేవాడు ఆర్బీగా కన్వర్ట్ అయిపోవడం చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రావ్ బహదూర్ స్టమక్ స్వోలన్ అయ్యి ఉంటుంది. లైక్ ఇనిషియల్గా నార్మల్గానే ఉంటాడు, కానీ ప్రోగ్రెషన్ని చూడొచ్చు, స్టమక్ ఫ్లాట్ నుంచి స్వోలన్ అవ్వడం చూడొచ్చు. అండ్ ఇది ఎందుకంటే అసైటీస్ వల్ల, అంటే అబ్నార్మలీ బాడీలో ఫ్లూయిడ్స్ బిల్డ్ అవ్వటం వల్ల అలా పొట్ట స్వోలన్ అయిపోద్ది. అండ్ ఇంతకు ముందు నుంచే తనకి లివర్ క్యాన్సర్ ఉంది కదా, దానివల్ల అసైటీస్ వచ్చి ఇలా బాడీ స్వోలన్ అయిపోయి ఉంటుంది, ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అనుకుందాం. అండ్ దానికి ట్రీట్మెంట్ ఏం చేయలేం, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లివర్ క్యాన్సర్ ఉన్నాడు, చనిపోవాలి, చనిపోతాడు కూడా, కానీ క్యూరియాసిటీ కిల్డ్ దట్ క్యాట్ అని అంటారు కదా, అలానే ఇక్కడ క్యూరియాసిటీ కెప్ట్ దిస్ క్యాట్ అలైవ్. ఈ సినిమాలో జరిగేది ప్రతి దానికి రీజన్ వీడి బ్రెయిన్. అలానే ఆ ఎండింగ్ స్టేజ్లో కూడా రామప్ప చనిపోకుండా తనకి ఉన్న ఆ క్వశ్చన్ మీద క్యూరియాసిటీ వల్లనే తన బ్రెయిన్ ఈజ్ నాట్ లెట్టింగ్ హిమ్ టు డై. టెక్నికలీ యూ ఆర్ వాచింగ్ అ డెడ్ మ్యాన్ స్టోరీ. చూసారా, చెప్తుంటేనే ఎంత క్రేజీ కాన్సెప్ట్. తీరి అండ్ ఇంతకుముందు ఈ తిరగడాని గురించి చెప్పాను కదా, ఇక్కడ చూడండి. భయాలు, భ్రమలు, ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అంటే ఫస్ట్ షాట్లో వీసీ రూమ్ తిరగడం, ఆ తర్వాత షాట్లో వీసీ ఓన్లీ రావు గారు తిరగడం. అంటే మనం సినిమాని రావు పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు దట్ ఈస్ అ మ్యాజికల్ రియలిజం. అదే వేరే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు దట్ ఈస్ డార్క్ కామెడీ అన్నమాట. అండ్ ఇంతకుముందు రావ్ బహదూర్ని ఆ కాస్ట్యూమ్లో ఎత్తుకొచ్చారు, ఇక్కడ పెట్టేశారు. కానీ ఇప్పుడు చూస్తే నార్మల్ రామప్ప కాస్ట్యూమ్లో ఉంటాడు. అండ్ వీళ్ళందరూ ఎవరంటే చెప్తా, జస్ట్ 1 minute చెప్తా. అండ్ ఇప్పుడు నాకు క్లారిటీ లేదు ఇది మిస్టేకా ఆర్ సినిమాలో ఇలానే ఉంటుందా అని. ఇక్కడ రేణుక గానం ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ని చూడొచ్చు. అంటే అది క్రోమా చేస్తున్నప్పుడు మర్చిపోయిన మిస్టేకా ఆర్ సినిమాలో అలాంటి కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుందా తెలదు. అండ్ నౌ దిస్ ఈస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ వాల్ ఆఫ్ ద మూవీ. డ్రావిడ్ కన్నా స్ట్రాంగ్ వాల్ ఇది. ఈ ఫోటో ఫ్రేమ్స్లో ఉన్న వాళ్ళందరూ భువనాలయం కుటుంబం, లైక్ అ ఫ్యామిలీ ట్రీ. అక్కడున్న రాజులు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫోటో ఫ్రేమ్లు అనుకుందాం. ఫీమేల్ జెండర్స్ అందరూ నమస్కారం చేస్తూ ఉంటారు. అలానే ఇన్స్టాగ్రామ్ ఫెమినిస్ట్లకి నచ్చని జెండర్ వాళ్ళందరూ ఇలా గుండెల మీద చేసుకుని ఉంటారు. ఇదంతా ఓకే, చూసిన వెంటనే తెలిసిపోతుంది. కానీ నాట్ టీజర్ అని మొన్న వచ్చిన టీజర్లో ఈ పర్టికులర్ ఫోటో ఇంతుంటే బాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ టీజర్లో ఇంతుంటది. ఎక్స్ట్రా ఉంది, ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఎందుకు? తను ఏమైనా వీళ్ళ మదరా లేదా తెలదు. అగైన్ కన్ఫ్యూషన్. అండ్ ఇంతకు ముందు చెప్పాను కదా, ఇక్కడ ఉన్నోళ్ళు వీళ్ళందరూ ఈ ఫొటోస్లో ఉన్నోళ్ళు. అండ్ ఈ వాల్ దగ్గర మేబీ ఆ ఫొటోస్ని చూసి అబ్సెస్డ్ అయిపోయి క్యూరియస్ అయిపోయి వాళ్ళందరూ తన బ్రెయిన్లో యునో దే బికమ్ అలైవ్ అగైన్ అన్నట్టు. అండ్ అట్ అ సర్టైన్ పాయింట్ ఆఫ్ ఇమాజినేషన్ రావ్ బహదూర్ బికమ్స్ వన్ ఆఫ్ దెమ్. ఇలా. well I'm so sorry if I'm confusing you. ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అది మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ స్టిల్ ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, లైక్ పంకిన్, ఫోర్త్ వాల్ బ్రేక్స్, గాగల్స్, రేణుక. బట్ ద థింగ్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ అ టైమ్. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెంటనే వెళ్ళి సినిమా కూడా చూసేయచ్చు, అంత తక్కువ టైం ఉంది. అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ అ సినిమా ఫర్ యూ, సో ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. వెరీ స్మాల్ వీడియో, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మూవీ కొంచెం సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేశాను అంతే. సో అంతే,
రావ్ బహదూర్ నాట్ అ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్. ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ దిస్ వీడియో. ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I'll read that and I'll try to reply every comment. అలానే రేపు సినిమాకి వెళ్ళబోయే మీ ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అగైన్ చాలా ఫాస్ట్గా వస్తుంది. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ టాటా టూ 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 టీ 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 టా 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 అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రచార కథలు ఎదురు మాట్లాడండి, ఫాలో చేసుకోండి. See you in the video soon. Bye bye.